హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మేము ముందుకైతే వచ్చేసాను. వీడియోని అయితే చాలామంది లైక్ చేయకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే కదా ఇంకా ఈ వీడియో అనేక మందికి చేరుతుంది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం గురించి అయితే బిగ్ అప్డేట్ అయితే ఈరోజు వచ్చేసిందండి. తల్లికి వందనం పథకంకి సంబంధించి ఎలిజిబుల్ ఎవరు, ఇన్ఎలిజిబుల్ ఎవరు, ఇన్ఎలిజిబుల్ లిస్టు రెండు కూడా వెల్ఫేర్ వారి లాగిన్లో అయితే ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అంటే ఇప్పటి వరకు ఏది కూడా అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈరోజే అఫీషియల్గా జీవో అనౌన్స్ చేశారు. మళ్ళీ ఈరోజే మనకి ఇన్ఎలిజిబిలిటీ లిస్టులు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రామవార్డు సచివాలయాల్లో నోటీస్ బోర్డులో అయితే ప్రదర్శించమని చెప్పేసి పెట్టారండి. సో అందరూ కూడా మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే కనుక మీ దగ్గరలోని గ్రామవార్డు సచివాలయానికి అయితే వెళ్ళి మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ లిస్ట్లో కూడా మీకు రెండు రకాలుగా కేటగరైజ్ ఇచ్చారండి. ఒకటేమో యాక్టివ్ అనమాట, అయితే అకౌంట్ నెంబర్ అనేది యాక్టివ్లో ఉన్నది ఇచ్చారు, ఎన్పిసిఐ స్టేటస్. ఇంకొకటి ఏంటంటే ఇన్యాక్టివ్ ఉన్నవి కూడా ఇచ్చారండి. ఇన్యాక్టివ్ అంటే వాళ్ళకి ఎన్పిసిఐ లింక్ అవ్వలేదన్నమాట. ఈ అకౌంట్ అనేది ఆధార్ నెంబర్తో లింక్ అవ్వకపోవడం వల్ల ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉంది. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మీరు వెంటనే చెక్ చేసుకుని ఒకవేళ మీది ఎన్పిసిఐ స్టేటస్ ఇన్యాక్టివ్లో ఉంటే కనుక ఇంతకు ముందే ఇన్యాక్టివ్ లిస్ట్ అనేది గ్రామవార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ గారి లాగిన్లోకి వచ్చేయండి. చాలామంది ఇవి కూడా డిస్ప్లే చేసి వాళ్ళకి అందరికీ ఇన్ఫామ్ అయితే చేశారు. కానీ ఇంకా కొంతమందికి ఇన్యాక్టివ్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ దగ్గరలోని బ్యాంక్ వెళ్ళి మీది ఏదైతే అకౌంట్ ఉందో దాన్ని ఎన్పిసిఐతో లింక్ చేయించుకోండి, అంటే ఆధార్తో లింక్ చేయించుకోండి. లేదంటే కనుక మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకున్నా సరే వాళ్ళు డైరెక్ట్గా మీకు ఎన్పిసిఐ లింక్ చేస్తూ ఇస్తారు కనుక మీకు ఇంకే ప్రాబ్లం ఉండదన్నమాట. డైరెక్ట్గా అమౌంట్ గవర్నమెంట్ వారు రిలీజ్ చేసినప్పుడు మీ యొక్క అకౌంట్లో డీబీటీ జరుగుతుంది. అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్గా ఎప్పుడైతే అమౌంట్ రిలీజ్ చేస్తారో అమౌంట్ అనేది నేరుగా మీ అకౌంట్లో అయితే జమ చేయబడతాయి. ఎన్పిసిఐ ఇన్యాక్టివ్లో ఉంటే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనే అమౌంట్ అనేవి జమ చేయబడవండి. ఎప్పుడైతే గవర్నమెంట్ మనీ రిలీజ్ చేస్తుందో అప్పుడు ఇన్యాక్టివ్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి మీకు రిమార్క్ వస్తుందన్నమాట. సో ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు ఆధార్తో లింక్ చేయించుకోవాలి, లేదంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అయినా తీసుకుని ఉండాలి. ఇంకొక లిస్ట్ కూడా వచ్చిందండి గ్రామవార్డు సచివాలయాలకి, ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా వచ్చింది. ఇన్ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఇచ్చారంటే లాస్ట్ గవర్నమెంట్లో ఏ విధంగా అయితే 6 స్టెప్ వెరిఫికేషన్ బట్టి ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా 6 స్టెప్ వెరిఫై చేస్తూ ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఇచ్చారండి. గ్రామాల్లో అయితే కనుక ఆదాయం నెలకి 10,000 మించి ఉండరాదు కుటుంబ ఆదాయం. అదేవిధంగా పట్టణాల్లో 12,000కి మించి ఉండరాదు. అదేవిధంగా ఈ కుటుంబంలో ఎవరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండరాదు. ఇంట్లో ఎవరు కూడా ట్యాక్స్ అనేది పే చేయకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఎవరు ఉండకూడదు అనమాట. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ లాస్ట్ గవర్నమెంట్లో అయితే 3 నెలలకి సరాసరి మొత్తం 300 యూనిట్లకి పెంచరాదు అని చెప్పి ఇచ్చారండి. కానీ ఇప్పుడైతే కనుక సంవత్సరానికి సరాసరి కరెంటు బిల్లు వాడకం 300 యూనిట్లు అయితే పెంచకూడదు. ఇక భూమి విషయానికి వస్తే కనుక మెట్ట అయితే కనుక 10 ఎకరాల లోపు ఉండాలి, మాగాణి అయితే కనుక 3 ఎకరాల లోపు ఉండాలి. ఈ పాయింట్స్లో ఏదైనా సరే మీకు మించి ఉంటే కనుక కంపల్సరీ ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారండి. అదేవిధంగా 4-వీలర్ కూడా కుటుంబంలో ఎవరికి కూడా 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు. కుటుంబ ఆదాయం కోసం లేకపోతే కుటుంబ జీవనోపాధి రీత్యా ఆటో అంటే 3 చక్ర వాహనం అది ఉండొచ్చండి. ఆటో లేకపోతే క్యాబ్ అలాంటివి ఉండొచ్చు. అది కంపల్సరీగా మీకు రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. అవి ఈ విధంగా అలాంటప్పుడు క్యాబ్ లేకపోతే ఆటో అని చెప్పేసి రిజిస్టర్ అయ్యి ఉండాలి, అప్పుడు మాత్రమే వాటిని అలో చేస్తారు. లేదంటే కనుక 4-వీలర్ కింద అవి కూడా మీకు ఇన్ఎలిజిబుల్లో వస్తాయి. ఇవి కూడా మీరు చెక్ చేసుకోగలరు. ఇవన్నీ కూడా లిస్టులు అనేవి గ్రామవార్డు సచివాలయాల్లో నోటీస్ బోర్డులో అయితే మీకు డిస్ప్లే చేశారండి. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీ గ్రామాల్లో అయితే మీ వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని, పట్టణాల్లో అయితే కనుక మీ వార్డ్ అండ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారిని కలిస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇదండి ఈ ఎలిజిబిలిటీ అండ్ ఇన్ఎలిజిబిలిటీ గురించిన పూర్తి సమాచారం. అమౌంట్ అయితే కనుక లాస్ట్ గవర్నమెంట్లో ఏ విధంగా 13,000 రూపాయలు జమ చేసేవారో అదేవిధంగా 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసుకుని 13,000 రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయబడుతున్నాయండి. ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ అమౌంట్ అనేది జమ చేస్తున్నారు. సో ఇదండి, మీకు వీడియో నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. అప్పుడే నా నుంచి ఎప్పుడు వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.